మరి లేకపోతే చూసో చూడకుండా మొత్తానికి ఎత్తలేదు ఫోను. ఏంటంటే రాజాసాబ్ అప్డేట్ గురించి అడగడానికి నేను చేసింది, అందుకే ఎత్తలేదు. నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు దానికి ఆన్సర్, ఇప్పుడు మీరు చాలాసార్లు రాజాసాబ్ గురించి మాట్లాడారు కాబట్టి లేట్ ఎందుకైంది అనేది చెప్పండి చాలు, ఇంతకు మించి నేను అడగను. అంటే ఇప్పుడు లేట్ ఎందుకనేది అనవసరం, లేటెస్ట్గా ఏమిస్తాం అనేది అవసరం. ఫస్ట్ క్యాప్షన్ తెలుసు కదా అందరికీ, మన క్యాప్షన్ ఏంటో. టీషర్ట్ వేసుకొచ్చారు కదా నాకు, అదే నా టీషర్టే క్యాప్షన్. అయితే ఇప్పటి వరకు ఫస్ట్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది. ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనే హింట్స్ అయితే వస్తున్నాయి టీజర్ చూసిన తర్వాత. ఎందుకంటే మొత్తం టోటల్గా ఫ్రెష్గా ఉంది టోటల్గా. బట్ థర్డ్ సీజన్ మాత్రం సినిమా కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ 2 సీజన్లో లేదు, దాంట్లో కొత్తగా ఏముండబోతుంది. సో ఈ సీజన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ సీజన్ నుంచి అన్లిమిటెడ్ ఫన్, లాస్ట్ 5-6 ఎపిసోడ్స్ ఎమోషన్ ఈజీ ఇచ్చండి. నేను అనుకుంది ఏంటంటే ఇట్ డిజర్వ్ మోర్ పీపుల్ అండ్ మోర్ రీచ్. సో నాట్ ఓన్లీ ఆహా, సో మేము థియేటర్స్లో కూడా వీళ్ళందరూ టాలెంట్ చూడాలనుకుని సీజన్ 3 అనేది ఫిల్మ్లా చేద్దాం. ఇది ఎలా ఉండబోతుంది? ఇలాగ వెబ్ సిరీస్లు అంటే చుట్టేయడం అనే అభిప్రాయాన్ని డిమాలిష్ చేయడానికే నేను మారుతి గారు వెబ్ సిరీస్ చేయడం మొదలుపెట్టామండి. అంటే మనకు వచ్చేది ఎంత అనే దానికన్నా మనకు వచ్చే ఫేమ్ ఏంటి అనేది నిరూపించుకోవడానికే ఈ సీజన్కి మేము బాంబేలో షూట్ చేసాం, చిన్న స్మాల్ థింగ్ ఫ్రాన్స్లో షూట్ చేసాం. ఇలా ఎందుకంటే డబ్బులు కాదు, మనకు వచ్చేది రీచే. పూర్ణ వెరీ మచ్ చెప్పచ్చు. పాయల్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. అంటే ఒక సిరీస్ ఒక షేప్ తీసుకుంటున్నప్పుడు కొత్త క్యారెక్టర్లు యాడ్ అవ్వడం జరిగింది. సో బట్ ఆ సీజన్లో బాగా క్లిక్ అయింది ఈషా గారు, హర్ష గారు. సో అక్కడ నుంచే ఈ సీజన్ టేక్ ఆఫ్ చేసుకుంటూ వాళ్ళు కంటిన్యూ అయ్యారు, కొత్త క్యారెక్టర్స్ యాడ్ అయ్యారు. ఫస్ట్ సిరీస్ మ్యాగీ బాగా హిట్ చేశారు, కిరణ్ తీసుకోవడానికి ఏంటి సపరేట్ రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ సీజన్కి మ్యాగీని ఇంట్రడ్యూస్ చేసాము, ఒక టాలెంటెడ్ పర్సన్ని. ఇంకో టాలెంటెడ్ పర్సన్ సెకండ్ సీజన్కి ఇంట్రడ్యూస్ చేద్దాం. షీఈ్ బిజీ విత్ సమ్ హాట్ స్టార్ సిరీస్ అండ్ సో ఇంకొక టాలెంటెడ్ కిరణ్ని. సో ఈ ఎక్సీడెడ్ అవర్ ఎక్స్పెక్టేషన్. ఖుషితాన్ని తీసుకోవాలని ఆలోచన ఎవరి మీద, లేకపోతే డైరెక్టర్? ఖుషితాన్ని తీసుకోవాల్సిన ఆలోచన నాదే, ఎందుకంటే తను ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ అయింది. సో ఆ అమ్మాయికి ఒక మంచి క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుందా అనే థాట్ నాకు వచ్చింది. బేసిక్గా నాకేంటంటే అందరూ తెలుగు అమ్మాయిలు తీసుకోవాలని స్టేజ్ల మీద చెప్తారు, బట్ నేను దాని ప్రాజెక్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాను కాబట్టి తను తీసుకుంటాను. యశ గారు, హర్ష మీ మీద పగ తీసుకుంటారా, మీరు హర్ష మీద పగ తీర్చుకుంటారా సీజన్ 2లో? ఇందులోనే, ఎందుకంటే సీజన్ 1లో నేను ప్రామిస్ చేస్తా కదా ఇందులో ఓపెన్ ఎండింగ్ ఉంటుంది కదా. సో ఇందులో హర్ష ఫ్రాన్స్ అనడం నేర్చుకొని వచ్చి నన్ను ఎలా టార్చర్ చేస్తాడు, దాన్ని మేము ఎలా ఓవర్కమ్ చేస్తాము. సో దట్స్ ద థింగ్. మిస్సను మీ మీదకేనా? మిస్సను ఆ మిస్సన్ నా మీదకే అండి. కృష్ణ గారు, ఏంటంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు? డై హార్డ్ ఫ్యాన్స్ అనుకుంటారు కాదు. మమ్మల్ని ఏమో ఇంటర్వ్యూలోనేమో బజ్జీది అడగొద్దని చెప్పి మీరు బజ్జీది ఎండ్లో ఎందుకు డైలాగ్ పెట్టారు? చెప్పారు కాబట్టి అలా అయిపోయిందండి. ఏంటి మీ చాలా బబ్లీగా ఉంది, కలర్ఫుల్గా ఉంది, చాలా తప్పులు చేస్తారు అది ఇది అన్నారు. ఏం చేస్తారు ఈ సినిమాలో? ఏముంటుంది అంత జెంజీ కిడ్స్కి కనెక్ట్ అవుతుంది అంటారు. ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? ఫస్ట్ ఏంటంటే బేసిక్గా కొరియన్ పిచ్చి అమ్మాయి, కే డ్రామా ఎక్కువ చూస్తుంది. సో ఎవరికి ఏ అమ్మాయిలు అయితే కొంచెం ఆ సిరీస్ చూస్తుంటే నన్ను మాట్లాడనివ్వరా? వద్దా? సో అలా కే సిరీస్ ఎవరైతే ఎక్కువ చూస్తారో ఆ అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారు. అంతే అండి. ఈ 3 రోజెస్లో మీకు బాగా కనెక్ట్ అయిన రోజు అంటే ఎవరు? అంటే పేమెంట్స్ ఇచ్చేది ఆహా కాబట్టి ఈ 3 రోజెస్ ఈ 3 రోజెస్లో ఎవరి క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది? అలా లేదండి. ఇప్పుడు మన ఒక
RRR సినిమా ఉంది, అందులో ఎవరి క్యారెక్టర్ కనెక్ట్ అయిందంటే ఏం చెప్తారు? వాళ్ళు కలిస్తేనే RRR. సో వీళ్ళు ముగ్గురు కలిస్తేనే 3 రోజెస్. సో ఎవ్రీ రోజెస్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ యూనిక్. సో నాకు వాళ్ళ ముగ్గురు కలిపిందే 3 రోజెస్. సో ఐ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్మార్ట్ ఆన్సర్ సార్. సార్ కిరణ్ గారు సార్, ఫస్ట్ సిరీస్ మ్యాగీ బాగా హ్యాండిల్ చేశాడు, అందరూ ఎంజాయ్ చేశారు. చాలామంది 2 times 3 times చూశారు. ఇది సీజన్ 1. 2 వచ్చేటప్పటికి మీ హిట్ అయిన సిరీస్ని హ్యాండిల్ చేస్తున్నారు. చేసేటప్పుడు మీ మీద చాలా బాధ్యతలు ఉంటాయి. రైటింగ్ కూడా ఆయన బాగా రాశారు, డైలాగ్స్ బాగుంటాయి. మీకు ఎట్లా అనిపించింది? మీ మీద ఉన్న టార్గెట్స్ ఏంటి? సో బేసికల్లీ సీజన్ 2 వచ్చేటప్పటికి చాలా ఫ్రెష్గా ఉంటుంది సార్. స్క్రిప్ట్ వైజ్ నుంచి, స్టోరీ వైజ్ నుంచి. సీజన్ 1లో నుంచి మన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈషా అండ్ హర్ష గారి క్యారెక్టర్ మాకు తీసుకున్నాం. 2 ఫ్రెష్ క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి, రాశి గారి క్యారెక్టర్ కానీ ఇష్ట క్యారెక్టర్ కానీ. సో కంప్లీట్గా ఫ్రెష్ టేక్ తీసుకున్నాం సార్. సీజన్ 1 ఇంపాక్ట్ అసలు పడకుండా సీజన్ 2ని మనం ఎలా జనాలకి ఎక్కువ ఇంకా రీచ్ అయ్యేలా చేయాలి అనే దాని మీద ఫోకస్ చేసాం సార్. రాశి గారు. హాయ్ అండి. రాజేష్ గారు హాయ్ అండి. ఇందాక మీరు మాట్లాడుతూ ఆహా ఈజ్ బ్యాక్ అన్నారు కదా. సో ఆహాలో ఏం వస్తున్నాయని తెలుసు, బట్ ఆహా అంటే ఎవరైనా ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే అన్స్టాపబుల్. సో మరి ఎప్పుడు రాబోతుంది? సో ఆహా ఈజ్ బ్యాక్ అనే వర్డ్ అసలు ఎందుకు వచ్చింది అసలు? ఆహా ఈజ్ ఫ్రంట్ అనాలి కదా, బ్యాక్ అన్నారు. ఆహా ఈజ్ బ్యాక్ అంటే యాక్చువల్గా అంటే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ తెలుగు ప్లాట్ఫామ్ ఆహా 6 సంవత్సరాలుగా అందరికీ తెలుసు. ఫర్ సమ్ రీజన్స్ చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, ఏంటి ఈ ఇయర్ అంటే ఇంకా కంటెంట్ ఎక్కువ రావట్లేదు, ఏంటి ఎందుకు రావట్లేదు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకనే మేము స్టార్ట్ చేసామండి. మంచి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. ఆ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా వచ్చేసి మీ అందరికీ నచ్చుతాయి. ఒకప్పటి అంటే మాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మమ్మల్ని ఆదరించినట్టుగానే ఆ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మమ్మల్ని ఫస్ట్ నుంచి ఆదరించారో మిమ్మల్ని ఏమేమి డిసప్పాయింట్ చేయం. సో వీఆర్ బ్యాక్ అనేది ఇదండి. అన్స్టాపుల్ ఎస్ అండి, అన్స్టాపుల్ ఖచ్చితంగా అందరం అదే యాంగ్జైటీ తోటి వర్క్ చేస్తున్నామండి. కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము. దేవుడు వరం ఇవ్వాలి. ఆ దేవుడు ఎవరు మీ అందరికీ తెలుసు. అతి త్వరలో తెలుస్తుందని మేము కూడా అనుకుంటున్నాం అండి. ఒకసారి తెలిస్తే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేస్తాం, మీ మీడియా మిత్రుల ముందే అనౌన్స్ చేస్తాం. కాశీ గారు కంగ్రాట్స్, టీజర్ చాలా బాగుంది. అండ్ ఇంకో 1 more కంగ్రాట్స్, ఈరోజు ఒక మూవీ కూడా రిలీజ్ అయింది. సో అంటే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అంటే ఈ వెబ్ సిరీస్ ఒప్పుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఫస్ట్ రీజన్, నేను సీజన్ 1 చూసాను, నాకు చాలా నచ్చింది, పర్సనల్గా నచ్చింది. ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ నేను ఇప్పటి వరకు 3 అమ్మాయిలతో పాటు ఏం చేయలేదు. ప్రాజెక్ట్ తెలుగు కొంచెం కష్టం కదా. నేను అమ్మాయిలతో పాటు ప్రాజెక్ట్ చేయలేదు. సో ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మీ క్యారెక్టర్లో అంటే ఒప్పుకోవడానికి ఒక కీ పాయింట్ అంటూ ఉంటుంది. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? మేఘ్నా క్యారెక్టర్, రాశి క్యారెక్టర్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. చెప్పాను కదా, పూజలు కూడా చేస్తుంది, పార్టీలు కూడా చేస్తుంది, ఫైట్ కూడా చేస్తుంది, ఫన్ కూడా చేస్తుంది. సంథింగ్ ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్ మై సెల్ఫ్. సో సంథింగ్ లైక్ దట్. థ్యాంక్ యూ. సో టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో అంటే సోషల్ మీడియాలో ఎప్పుడన్నా టాక్ అబౌట్ ఇషా రబ్బా అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ అండర్ రేటెడ్ యాక్టర్స్ అని చెప్తారు. సో మీరు ఏమనుకుంటారు? లైక్ యూఆర్ డూయింగ్ వెరీ జాబ్, లైక్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తుంటారు అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా మంచి క్యారెక్టర్స్ పడతాయి. ఈవెన్ దో సమ్వేర్ ఎక్కడ కొంచెం మిస్ అవుతుందనే ఫీలింగ్ అయితే చాలా మంది అనుకుంటారు. లైక్ ఇషా రబ్బా గారి గురించి మాట్లాడినప్పుడు ఇందాక స్కెన్ గారు చెప్పినట్టు. సో వాట్స్ యువర్? అంటే ఐ డోంట్ నో అబౌట్ దాట్ అండి, బట్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ నాకు వచ్చిన వాటిలో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు చూస్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్స్ లైక్ 3 రోజెస్ది. సో బట్ ఐ డోంట్ నో అబౌట్ దాట్, బట్ నిజంగా నాకు కూడా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది. బట్ వచ్చినవన్నీ కూడా చేయలేము కదా, వి జస్ట్ హ్యావ్ టు చూస్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్స్ కదా. సో అంతే, దట్స్ ఆల్ ఐ కెన్ సే.
మిస్సింగ్ మీ. థ్యాంక్ యూ. ఎస్కేన్ సార్ ఎక్కడ సార్ గ్యాంగ్ ఎవరైనా చూస్తున్నారా? సార్ లైక్ ఇప్పుడు సీజన్ 2 వచ్చినప్పుడు రాశి గారు అండ్ కుషిత గారిని తీసుకోవాలని అంటే లైక్ వాళ్ళైనా సార్ ఫస్ట్ ఆప్షన్ లైక్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్ అండ్ కుష్తాకి ఆవిడే ఫస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే అంత తింగరి ప్లస్ ఈటీ ప్లస్ అన్నీ నేను ఆ సిరీస్ రాసినప్పుడే రవి ఎవరంటే ఈ అమ్మాయి కుష్తా అనుకున్నాం. రాశికి మేము ఒక ఇద్దరు ముగ్గురిని టెస్ట్ చేసాం, బట్ షీఈ్ ద బెస్ట్. మేము తీసినప్పుడు షీఈ్ ద బెస్ట్. ఆవిడ ఎవరు రీప్లేస్ చేయలేరు అనిపించింది. కాబట్టి లాస్ట్లో ఒక సిరీస్ 1 వీక్ ముందు వరకు కూడా ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందు కూడా మేమందరం అనుకున్న కలెక్టివ్ థింగ్లో రాశి గారే ఫ్రంట్ రన్. ఓకే సార్ కిరణ్ గారు సార్ ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ కానీ లేదా ఒక సిరీస్ కానీ సీక్వెల్ చేసినప్పుడు డెఫినెట్గా ప్రెషర్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ బట్ దట్ టు ఒక డిఫరెంట్ డైరెక్టర్, అంతకు ముందు వేరే డైరెక్టర్ అండ్ ఇప్పుడు మీరు. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ యూ హ్యాడ్ అంటే? అదేనండి, నేను ఆ ప్రెజర్ తీసుకోలేదు. బేసికల్గా ఈ సీజన్ని ఎలా నేను ఫ్రెష్గా హ్యాండిల్ చేయగలను దాని మీద దృష్టి పెట్టాను. అసలు సీజన్ 1కి సంబంధించి ఎటువంటి ప్రెజర్ కూడా 0%, నాట్ ఈవెన్ 1% తీసుకోలేదు. నేను కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ని ఎలా మనం ఇంకా పుష్ చేసి బెటర్ చేయాలి అనే దాని మీద తీసుకెళ్ళాను. సో ఐ నాట్ ఇట్ ఆల్ ఫీల్ ప్రెజర్. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. కుషిత గారు చాలా క్యూట్ అండ్ బబ్లీగా అనిపిస్తున్నారు. అంటే ఎస్కే గారు చెప్పిన తర్వాత మాకు ఇంకా డైలాగ్ చెప్పడానికి కూడా లేదు, అంత బాగా చెప్పారు ఆల్రెడీ. అండ్ అంటే ఎక్కువగా కొరియన్ సిరీస్ చాలా మంది కనెక్ట్ అయ్యారు, చాలా మంది చూస్తున్నారు. అండ్ మీ దీంట్లో కూడా కొరియన్ సిరీస్ అంటే మీరు రియల్ లైఫ్లో చూస్తుంటారా సిరీస్? నాకు అసలు నోరు తిరగదు కొరియన్ డైలాగ్ చెప్పడానికి కూడా, బట్ మా డైరెక్టర్ నాతో మొత్తం కొరియన్లో డైలాగ్స్ కూడా చెప్పించారు. దాని మీనింగ్స్ అడిగే వాళ్ళ మీరు? కొరియన్ సిరీస్ డైలాగ్ చెప్పారు? అడిగానండి. అప్పుడప్పుడు తెలుగు కూడా తిరగదు. సో అంటే కొరియన్ సిరీస్ ఆ డైలాగ్ కొన్ని చెప్పారు కదా, అవి అడిగారా? అంటే మీనింగ్ కూడా అడిగానండి. సారంగియో ఐ లవ్ యూ అంటండి. దాని మీనింగ్ ఐ లవ్ యూ అనేది అంత స్పీడ్గా నేర్చుకున్నాను. సేమ్ టు అండి. సో నెక్స్ట్ బాగానే ఎక్స్ప్లోర్ చేస్తున్నావు. ఇది వచ్చి సార్ తెలుగులో. నెక్స్ట్ మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఎస్కేఎన్ సార్తో ఒక మూవీ ఉందండి. సార్తో డూయింగ్ టామెల్ రేపటి నుంచి షూటింగ్ తెలుగులో మీరే ఉంటుంది. అది తర్వాత అనౌన్స్ చేద్దాం. సార్ ఇక్కడ సార్ సీజన్ 2లో టోటల్ ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి? ఈ ఎపిసోడ్స్లో ఏది ఎక్కువ హైలైట్ అవుతుందండి? 6 ఎపిసోడ్స్ ఉన్నాయండి. December 12th 4 ఎపిసోడ్స్, December 18th 2 ఎపిసోడ్స్. అలా ఇక్కడ ట్రెండ్ అంట కదా, అన్నీ ఒకేసారి బింజ్ వాచ్లో కాకుండా కొంచెం బ్రేక్ చేసేది. సో అలాగా ఆహ్వాలు చేయడం ప్లాన్ చేశారు. సో అన్ని ఎపిసోడ్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ విల్ బి హైలైట్ అండ్ వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ అండ్ దేర్ గ్లామర్ విల్ బి హైలైట్. థ్యాంక్ యూ. ఎస్కే గారు ఇందాక మీరు పెద్ద స్టెప్ వేస్తారు కదా, అంటే బ్యాటింగ్ బాగా చేస్తారు మీరు యాక్చువల్గా చూస్తున్నారు. బ్యాట్ పట్టుకున్న ఎవరైనా బ్యాట్స్మెన్ అండి. కృష్ణ గారు 1 hour అన్న తెలుగులో ఎస్కేన్ గారితో చేస్తారు కదా, ఎవరండి హీరో? ఎవరు దానిలో? సరే డిసైడ్ చేయండి, తెలీదు ఇంకా. టైటిల్ కొంచెం హింట్ ఉంది. లేదండి. అంటే జనరల్గా నేను ఎప్పుడైనా తెలుగు అమ్మాయిని సైన్ చేసినప్పుడు ఒక 2-3 ప్రాజెక్టులు వరుసగా చేస్తామని సైన్ చేస్తా కాబట్టి ఆవిడతో కూడా అలా సైన్ చేశాను. సో అది ఎవరు ఏంటి అనేది కాలాన్ని నిర్ణయిస్తుంది. మరి లిషిత ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుందండి? ఎందుకులేండి, ఏ సీరియస్ గురించి మాట్లాడతాం. మా ఫ్యామిలీ గురించి ఎందుకు చెప్పండి? మీ సిస్టరే కదా. పర్లేదండి, వద్దు. వద్దా? నా సిరీస్ ని ప్రమోట్ చేయండి, నా ఫ్యామిలీ వద్దు. వద్దు, పర్లేదు. థ్యాంక్ యూ. అంటే 3 రోజెస్ థర్డ్ సీజన్ మీరు ఫిల్మ్ లాగా మొత్తం అట్లా చేస్తా అన్నారు. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే
వచ్చిన సీజన్నే ఫిల్మ్ రిలేటెడ్గా కట్ చేసేసి పార్ట్ లాగా వదులుతున్నారు ఫిల్మ్ లాగా. సో దీనికి ఏమైనా ఛాన్స్ ఉందా? 3 రోజెస్ సీజన్ 2నే ఒక ఫిల్మ్ లాగా చేసి, అంటే సీజన్ 1ని ఒక ఫిల్మ్ కట్ లాగా చేసి ఆహాలో పెట్టారండి. యూ కెన్ అక్టోబర్ 23rd నుంచి అదొక ఎయిర్ అవుతుంది. అలాగే సీజన్ 2ను కూడా ఒక ఫిల్మ్ లాగా కట్ చేసి పెడతారు. బట్ సీజన్ 3ని మాత్రం మేము ప్రాపర్ ఫిల్మ్ లాగే షూట్ చేయాలని అనుకుంటున్నాం.